అట్లా ఉండే ఎందుకులే मुझे राजेंद्र जी ఈ రోజున అనగా 2/2/2015 సోమవారం పెదమీరం పుణ్యక్షేత్రములో ప్రతిష్టా కార్యక్రమం జరిగినది. నూతనముగా నిర్మించిన
మూడు శిఖరముల ద్విఖండీయ బ్రహ్మాండమైన ఆలయంలో అనేక విగ్రహాలు ప్రతిష్ఠించబడినవి. ఈ ప్రతిష్ఠింపబడుటకు మా జైనమత గురువులు వచ్చినారు. ఆయన సాన్నిధ్యంలో అన్ని సుందరముగా అన్ని పనులు జరిగినవి. పెదమీరం గ్రామ కాపురస్తులు కూడా అన్ని విధాలుగా సహకారం అందించినారు. మా కోరిక మేరకు ఈ 9 రోజులు ఈ గ్రామంలో మద్య మాంసాహారాలు కూడా మాని మా విజ్ఞపతిని బంధించి వాళ్ళని అభినందిస్తున్నాము. మా పెదమీరం తీర్థ ట్రస్ట్ మండలి ద్వారా
पूछताछ कार्यालय से संपर्क करें। मंदिर के अंदर के जितने भी चढ़ावे हैं वाले जो भी हैं పర్వదినం పెదమీరంపట్నంలో గత 60-70 సంవత్సరాల క్రితం ఆదినాథ్ భగవంతుడు స్వయంభూ ఈ ప్రాంతంలో దొరకటం, దాని ప్రాముఖ్యత ఆ రోజుల్లో తెలియకపోవటం, తర్వాత జైనులు వచ్చి దానిని గుర్తించి సుమారు 50 సంవత్సరాల క్రితం దాన్ని గుర్తించి స్వయంభూ దీన్ని ప్రాముఖ్యతను గ్రహించి వారంతా దీనిని చిన్న స్థాయిలో గుడి కట్టుకుని ప్రార్థిస్తూ వస్తున్నారు. తర్వాత పెద్దలంతా జైను పెద్దలంతా కలిసి వారి భక్తులు సహకారంతో అనేక కోట్లతో విలువ కట్ట దగ్గ గుడి కాదు ఇది. డబ్బు ముఖ్యం కాదు, వారి భక్తి ఈ రూపంలో వారు చూపించుకున్నారు. ఇటువంటి కట్టడం మన ప్రాంతంలో రావటం మన అదృష్టం. ఈ దేవాలయం మన దేశంలో పాగల్ బాబు వ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్య జైన దేవాలయాలలో అన్నింటిలో కన్నా ఇది చాలా మిన్నగా ఉంది. అంతేకాకుండా అది స్వయంభూ రావడంతో ఈ ప్రాంతం అంతా ఎంత బాగుందంటే అది స్వామివారి దయ వల్లే జరుగుతుందని మేము భావిస్తున్నాం. భారతదేశంలో ప్రథమ వృషభ దేవాలయం ఇటువంటి దేవాలయం మన ప్రాంతంలో వచ్చిందంటే దేశవ్యాప్తంగా భక్తులు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి ఇది బాగా దోహదపడుతుందని భావిస్తున్నాను. జైను సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. వారి భక్తి ఈ రూపంగా చూపించుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక గొప్ప కట్టడం. 1 కిలో కూడా ఇనుము వాడకుండా అంత మంచి తెల్లంటి రాయి. ఈ రోజుల్లో తాజ్మహల్లో కూడా ఇటువంటి రాయిని వాడలేదు వాళ్ళు. ఎక్కడ మచ్చ లేకుండా ఉన్న ఈ రాయిని, ఈ పాలరాయిని, పాల రంగులో ఉన్న రాయిని 1 కిలో ఇనుము కూడా వాడకుండా బ్రహ్మాండమైన కట్టారు. అది మన ప్రాంతానికి చాలా గర్వకారణం. భక్తులు హిందువులంతా కూడా అందరూ అన్ని వర్ణాల వాడు కూడా దీన్ని చూసి వారి మతస్థులు వారు కూడా ఈ భావంతో వారి గుడులు కట్టుకుని వారి భక్తి శ్రద్ధలు చూపించాలని కోరుతూ జైన సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారికి స్వామి దయ ఉండాలని, ఈ ప్రాంతం వాసులంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జైన సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరించాను. ఆదినాథ్ జైన్ ట్రస్ట్ తరపున ఎంపీ గారికి మా ధన్యవాదాలు. ఇక్కడ ఆదినాథ్ దేవాలయం ఎంతో పవిత్రమైన దేవాలయం ఇది. ఈ దేవాలయం మా ప్రాంతంలో కడతాం మాకు ఎంతో ఆనందం కింద ఉంది. ఈ జైన్ సోదరులు పేరున వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను.
మన ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో 50 సంవత్సరాల క్రితం ఆదినాథ్ విగ్రహం ఇక్కడ భూగర్భంలో లభించడం జరిగింది. దీన్ని మన హిందువులు జైన మతస్థులందరూ ఎంతో పవిత్రంగా పూజించే ఈ దేవుని విగ్రహానికి ఒక ఆధునాతనమైన దేవాలయం నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయం బొంబాయి తర్వాత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయం నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయానికి అంతా పాలరాయినే ఉపయోగిస్తారు. ఎక్కడ ఐరన్ కానీ సిమెంట్ కానీ ఏం ఉపయోగించకుండా ఒక తెల్ల సిమెంటు పాలరాతితో అత్యంత ఆధునికంగా కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈ దేవాలయం నిర్మించడం జరుగుతుంది. దీనివల్ల మన ప్రాంతానికి మన దేశానికి ఎంత ప్రతిష్ఠిస్తే ఈ దేవాలయం ఆ భగవానుడి ఆశీస్సులతోటి మన హిందువులందరూ కూడా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ज़्यादा कैपेसिटी नहीं है कि भी यहाँ का नमो ओरियंताणं नमो आर्याणं नमो उच्चारणं नमो लेसो नमो ओरियंताणं नमो अव पावपनास्तं मंगलानं च सर्वस्य परमंगलाय मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु దర్శనము 2 గంటలకు మాత్రమే జరుగుతుంది. దయచేసి అందరూ కూడా భోజనానికి దయచేయవలసిందిగా కోరుతున్నాము. श्री सूर्यनाथ जैन सेवा मंडल भीमावरम के सदस्य और शाह भंवरलाल जी, कीर्ति कुमार जी, किशोर कुमार जी, राजेंद्र कुमार जी, प्रवीण कुमार जी, राजा जवानमल जी, सोका जी एवं समस्त बंदा मुद्दा परिवार मरुदूर में आहोर वालों का बहुत बहुत धन्यवाद. పెదమేరం గ్రామంలో వేంచేసి ఉన్న భగవాన్ ఆదినాథ్ మందిరు పునర్నిర్మాణం, అదేవిధంగా ఈరోజు పునఃప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు గురువులు దైవజనులు మంత్రోచ్చరణల మధ్య వేలాది మంది భక్తుల కోలాటం మధ్య ఈరోజు ఆదినాథ్ భగవాన్జీ విగ్రహ పునఃప్రతిష్ఠ నూతన దేవాలయంలో జరిగింది. ఇది పెదమేరం గ్రామంలో ఈ దేవాలయం ఉండటం, ఇది పునఃప్రతిష్ఠ ఎంతో వైభవపేతంగా దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా పెద్ద దేవాలయంగా పేరొందిన దేవాలయంగా జైన్ మందిర్ ఇక్కడ నిర్మాణం జరగటం, అది ఈ ప్రాంతంలో ఉంటాం. దీంట్లో మేము ప్రతిష్టా కార్యక్రమంలో మేము పాల్గొంటాం. దీనికి మన ముఖ్య అతిథిగా మన తోట సీతారామ లక్ష్మి గారు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు రావటం, అదేవిధంగా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. ప్రత్యేకించి ఇక్కడ వేలాది మంది భక్తులు ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ భగవంతుడిని దర్శించుకునే విధంగా ఈ దేవాలయాన్ని చూసే విధంగా పాల్గొన్నారు. ఇక్కడ ఎంతోమంది దాతలు ప్రతిష్టాత్మకంగా దేవాలయాన్ని భక్తులు భక్తిత్వంతో అంగరంగ వైభవంగా నిర్మాణం చేయటం, ఈ ప్రాంతానికి వన్ని తెచ్చే విధంగా ఈ ఆదినాథ్ భగవాన్ అందరికీ కూడా చల్లని ఆశీస్సులు ఇచ్చి ఈ ప్రాంతవాసుల్ని ఈ ప్రాంతాన్ని చల్లగా చూసే విధంగా ఆదినాథ్ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ ఇందులో పాల్గొనటం మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా భావిస్తూ
అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతాన్ని జైన్ మందిరు ఆదినాథ్ మందిరాన్ని నిర్మించడం, ఈ ప్రాంతాన్ని రానున్న రోజుల్లో ఒక తీర్థ క్షేత్రంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా జైన్ సోదరులకు భక్తులందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తున్నా. జై ఆదినాథ్ మహాజన్. ఈరోజు మరి చాలా చాలా సంతోషం. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉండి నియోజకవర్గంలో ఈ పెదమేరంలో జైన్ దేవాలయం సందర్శించడానికి వేలాది మంది భక్తులు రావటం, అందులో మరి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మేము అందరం ఇందులో పాలు పంచుకోవడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ జైన్ దేవాలయం దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ పెదమేరంలో ఉండటం అందరికీ తెలిసిన విషయమే. మేమందరం కూడా వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళే పరిస్థితులు ఉండేవి గతంలో కూడా. దాదాపు ఇక్కడే వెలిసిన ఈ విగ్రహాన్ని చాలా చిన్న గుడిగా ప్రతిష్ఠించి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జైన మతస్థులు అందరూ కూడా ఐకమత్యంగా ఇంత పెద్ద దేవాలయం నిర్మించడం చాలా మన పశ్చిమ గోదావరికి చాలా చాలా మరి గ్రేట్, ఒక చాలా చెప్పుకోవచ్చు. ఒక మరి ఇక్కడ ఇచ్చేసిన భక్తులందరూ కూడా జైన మతస్థులందరూ కూడా అందరితో కలిసి సోదర భావంతో ఇక్కడ వ్యాపారాలు చేయటం, చాలా అందరితో కూడా సోదర భావంతో ఉండడం అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుని పెదమేరంలో ఇంత జైన దేవాలయాన్ని ఆది భగవాన్జీ దేవాలయాన్ని ఇంత గొప్పగా ప్రదర్శించడం అందరికీ కూడా అభినందనీయం, సంతోషం కూడా. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎంత అభిమానంతో మరి ప్రజలకి అభిమానానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన భక్తులకి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఉండి మండలంలో పెదమేరం గ్రామంలో నూతనంగా మన జైన్ స్వామివారిని మళ్ళీ పునఃప్రతిష్ఠం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడిని వీక్షించాలి. ఎందుకంటే ఈ ఇల్లింటి కట్టడం నేను ఇదే మొదటిసారి చూడటం మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే నా మిత్రులు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే అతిపెద్ద దేవాలయం జైన్ దేవాలయం కింద చెప్పుతుంది. ఇండియాలోనే వృషభుని దేవాలయం కింద దీన్ని కూడా చెప్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం నేను గత 2-3 రోజుల నుంచి రావాలని ప్రయత్నిస్తాను, రాలేకపోయాను. ఇంత మంచి కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది అలా అందరూ కూడా స్వామివారి ఆశీస్సుతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే జైన్ సోదరులందరికీ కూడా స్వామివారిని కుటుంబంలో ఒకలా ట్రీట్ చేస్తూ ఆయన మంచి చెడు అందరూ కూడా భుజాన్ని వేసుకుని చూసి అలాగే స్వామి అందరినీ కూడా దీవించాలని కోరు. వేళ మన పెదమేరంలో ఇంత అద్భుతమైనటువంటి గుడి కట్టి ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు నిజంగా మన ప్రాంతీయులందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ యొక్క విగ్రహం 2600 సంవత్సరం క్రితం నాటిదని చెప్పేసి ఇక్కడ స్వయంభూ విగ్రహం అని చెప్పేసి ఇక్కడ పెద్దలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చక్కటి దేవుడు ఇక్కడ మన ప్రాంతంలో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరగటం నిజంగా మా జైన్ సోదరులందరూ కూడా ఇక్కడ ఎంతో ఘనంగా ఇక్కడ చాలా అతి దూరం నుంచి నేను ఈవేళ నర్సాపురం ఎక్స్ప్రెస్లో కూడా హైదరాబాద్ నుంచి వస్తే మొత్తం ట్రైన్లో కూడా చాలామంది ఈవేళ జైన్ సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. ఆ ట్రైన్లో కూడా చాలామంది కూడా కలవటం జరిగింది. అలాగా దూరం మన దేశంలో వివిధ చోట్ల నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు. నిజంగా అంతా కూడా పాలరాతితోటి ఇక్కడ మన సౌత్ ఇండియాలోనే ఎక్కడ కనీవిని ఎరిగిన రీచ్లో ఇక్కడ కట్టడం మన ప్రాంతీయులందరూ కూడా ఇక్కడ చాలా ఒక వేళ చుట్టుపక్కల అందరూ కూడా తండోపతండాలుగా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందదాయక విషయం. మా జైన్ సోదరులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి.